ముందుగా అందరికీ అడ్వాన్స్ మహాశివరాత్రి అండి. ఈరోజు అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. నేను మా బుజ్జి ఇద్దరం అయితే బయటికి వెళ్తున్నామండి. పువ్వులు కొబ్బరికాయలు అవైతే తీసుకొద్దామని. రేపు పండుగ కదా, అందుకే ఫెస్టివల్ కోసం ఏం లేవు, అలాగే ఏమేమి కావాలో తీసుకురామని మా హస్బెండ్ కూడా చెప్పిండు. అందుకే వెళ్తున్నాం. మాకు కూడా టైం పాస్ అవుతలేదు. యాక్చువల్లీ మా ఆయనని తీసుకొస్తా అన్నాడు, కానీ రూమ్లోనే ఉండి నాకు కూడా బోర్ కొడుతుందని అయితే ఇలా బయటికి వెళ్ళి సరదాగా అలా తిరిగేసేద్దామని అయితే అనుకున్నామండి. అని బ్యాడ్ లక్ అనుకున్నా. నేనైతే షాప్లోనే బంద్ ఉండేసరికి అయ్యో ఏం దొరకవేమో అనుకున్నా, కానీ కొంచెం ముంగటికైతే వెళ్ళిన దొరికినే తీసుకొచ్చిన. రూమ్కి వెళ్ళి చూపిస్తాను మీకు ఏమేమి తీసుకున్నానో. అలాగే పానీపూరి బండి కనిపించిందండి, 10 రూపాయల పానీపూరి అయితే తినేసి వచ్చాం. వాటర్ అయితే రాగానే వాటర్ తాగినాం, నేను మా బుడ్డోడు. చాలా దాహం వేసింది మా బుడ్డోడికి కూడా. ఇద్దరం అయితే వాటర్ తాగేసాము. ఏమేమి తీసుకున్నాం చూపిస్తాను. 1/2 కేజీ బీరకాయ తీసుకున్నా, 30 రూపాయల పువ్వులు కూడా తీసుకున్నా రేపు పూజకని. ఒక కొబ్బరికాయ కూడా తీసుకున్నానండి. అలాగే బ్రష్ కూడా తీసుకున్నా, చికెన్ పఫ్ కూడా తీసుకున్నానండి. నేను బ్యాంగిల్స్, స్టిక్కరు, మెహందీ 3 అయితే తీసుకున్నా రేపు పెట్టుకుందామని. అని నిజం చెప్తున్నానండి, ఈ చికెన్ పఫ్ వరస్ట్ చికెన్ పఫ్. ఫస్ట్ టైం ఇలాంటివి నేను తినడం అయితే. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.